ఓపెన్ ప్లాట్ కొనాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బెటరా? ఖాళీ స్థలంపై పెట్టుబడి పెట్టాలా? ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలా? రియల్ రంగంలో పెట్టుబడి పెట్టే చాలామంది మధ్యలో మెదిలే ప్రశ్న ఇదే. అవును, నిజమే. పైసా పైసా కూడబెట్టి కొనే ముందు ఓపెన్ ఫ్లాటా లేదంటే అపార్ట్మెంట్లో ఫ్లాటా అన్న సందేహానికి రియల్ ఎస్టేట్ రంగ ఆర్థిక నిపుణులు ఏం సలహా ఇస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. ఫ్లాట్ కొనాలా లేక ఫ్లాట్ తీసుకోవాలా? ఇన్వెస్టర్లలో ఒకటే డౌట్. టైర్ 2 నగరాలపై పెట్టుబడిదారుల దృష్టి. ఓపెన్ ప్లాట్కు అధిక పెట్టుబడి, అందులో సగం ధరకే ఫ్లాట్. లాంగ్ టర్మ్ రిటర్న్స్ కోసం ప్లాట్లకు డిమాండ్. రెంటల్ ఇన్కమ్ కోసం ఫ్లాట్లకు ప్రాధాన్యం. ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్ స్పేస్, ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు చాలా మార్గాలున్నాయి. అయితే రియల్ రంగంలో ఎక్కడ పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువ అన్నది చాలా మందికి కలిగే సందేహం. కేవలం రాబడి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్లో మన పెట్టుబడికి భద్రత ఎక్కడ ఉంటుందన్నది కూడా చాలా ముఖ్యం. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తర్వాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బాగుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే రియల్ రంగంలో ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇంటిపై పెట్టుబడి పెట్టడమే మంచిదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మౌలిక వసతులన్నీ ఉన్న ప్రాంతంలో ఇంటి స్థలానికి పెట్టే పెట్టుబడిలో సగం ధరలోనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనొచ్చని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి వంటి ప్రాంతంలో స్థలం గజానికి కనీసం ₹1,00,000 నుంచి ₹1,50,000 ఉంటుంది. అంటే 200 గజాల స్థలం కొనాలంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు కావాలి. అదే ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ₹1 కోటి నుంచి ₹1,50,00,000 వస్తుంది. అందుకే ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇల్లు కొనుక్కోవడం బెటర్ అంటున్నారు. అందుకు అనుగుణంగానే నగర శివారు ప్రాంతాలలో డెవలపర్లు, నిర్మాణ కంపెనీలు అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులను చేపడుతుండటంతో డిమాండ్ మొదలైంది. ఢిల్లీతో పాటు దేశంలోని 8 ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికే ఇష్టపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయితే కొన్ని సమయాల్లో ఫ్లాట్ కంటే ఓపెన్ ప్లాట్స్కే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఓపెన్ ప్లాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, న్యాయపరమైన అంశాలతో పాటు స్థలం యొక్క భద్రత విషయంలోనూ చిక్కులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో పాటు అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. ఇక భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉండటంతో అపార్ట్మెంట్ కొనుగోళ్లకే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండడం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు పెరిగాయి. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఉంటూ వస్తోంది. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్పై కంటే కూడా ఓపెన్ ప్లాట్పై రాబడి ఎక్కువే అయినా అధిక పెట్టుబడి, భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఫ్లాటే బెటర్ అని చెబుతున్నారు.